ఫ్రెండ్స్ చాలామంది రఫ్ అండ్ టఫ్ జాబ్ చేసేవాళ్ళు, అంటే ఫ్యాక్టరీస్‌లో, కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో పనిచేసేవాళ్ళు, లేకపోతే బయట రోడ్ల పైన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ పని ఎంత బిజీ ఉంటదంటే వాళ్ళ చేతిలోంచి ఎప్పుడు ఫోన్ పడిపోతదో కూడా తెలవదు. అయితే వాళ్ళు కాస్ట్‌లీ ఫోన్‌లు పట్టుకొని దానికి ఆయిల్ మరకలు అంటడం, లేకపోతే సిమెంట్ మరకలు అంటడం అట్లాంటివి జరుగుతా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక సెకండ్ ఫోన్ లాంటిది ఏదన్నా బడ్జెట్‌లో మంచి రఫ్ అండ్ టఫ్ మిలిటరీ గ్రేడ్ ఫోన్ పెట్టుకోవాలని మస్తు మంది అడుగుతుంటారు నాకు కూడా. అంటే సార్ నా దగ్గర ఒక ఫోన్ అయితే ఉంది మంచిది, కానీ నేను కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో పనిచేస్తున్నప్పుడు ఆ ఫోన్ తీస్తే చేస్తే దానికి సిమెంట్ అంతా అంటుతది అని చెప్పేసి, లేకపోతే ఆయిల్ అంటుతది, ఇంకా కింద పడిపోతది. అట్లా కాకుండా ఏదన్నా మంచి టఫ్ ఫోన్ ఏదన్నా బడ్జెట్‌లో చూడండి అని చెప్తారు కదా! అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ వస్తది. ఎందుకంటే వివో ఈరోజే కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్ అది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా కొత్త వివో మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, వివో ఈరోజు కొత్తగా లాంచ్ చేసిన T5 స్మార్ట్ ఫోన్. ఎవరైతే రీజనబుల్ కాస్ట్‌లో రఫ్ అండ్ టఫ్ హెవీ డ్యూటీ మిలిటరీ గ్రేడ్ IP64 వాటర్ రేటింగ్ అట్లా మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ T5Eకి వెళ్ళొచ్చు. ఇందులో AI ఫీచర్స్ కూడా ఉన్నాయని రాసింది. వైట్ బాక్స్ పైన వివో బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇందులో 5500 mAh బ్యాటరీ, 15 వాట్స్ అడాప్టర్, ఇంకా ఆక్టాకోర్ ప్రాసెసర్, ఇక్కడ మిలిటరీ గ్రేడ్, ఇంకా IP64 అని రాసింది. బాక్స్ పైన ప్రైస్ మెన్షన్ చేసలేదు, కానీ దీని కాస్ట్ ఎంత ఉండాలో మీకు ఎట్లా అనిపించిందో వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. లాంచ్ తర్వాత ప్రైజెస్ నేను అప్డేట్ చేసేస్తాను, లింక్స్ అవి. ఒకటి క్లియర్ ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ కేస్ వచ్చింది, క్వాలిటీ బాగానే ఉంది, కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా 15 వాట్స్ అడాప్టర్. ఇందులో బ్యాటరీ లైఫ్ బాగుండేలాగా ఉంది, ఎందుకంటే 4 ఇయర్స్ బ్యాటరీ పర్ఫెక్ట్ పనిచేస్తుందని చెప్పారు వాళ్ళు. ఇంకా Type-C to Type-A కేబుల్, ఒకటి సిమ్ టూల్ వచ్చింది. ఇది మన మొబైల్ వివో T5E. ఇది డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది కంఫర్టబుల్ ఉంది చేతిలో. ఇంకొక 195 గ్రామ్స్ ఉంటుంది. స్లీక్ ఉండేసి ఇక్కడ 6.74 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే, నాచ్ డిస్ప్లేనే. ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ పెట్టొచ్చింది. ఇంకా ఫ్లాట్ బాడీ డిజైన్, ప్లాస్టిక్ బాడీయే. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉండేసి 2 నానో సిమ్లో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. దీనికి స్పీకర్ పై సైడ్ ఉంది, బాటంలో లేకుండా. ఇక్కడ పైన చూడొచ్చు మీరు. ఇంకా ఇటు సైడ్ మీకు వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటంలో ఇది హెడ్ ఫోన్ జాక్, Type-C, ఇంకా ప్రైమరీ మైక్ ఉంది. కలర్ అయితే బాగానే ఉంది, ఆరో బ్లూ కలర్. ఇది ఇందులో గ్రే కలర్ కూడా ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ లుక్ బాగుంది. ఇది సింపుల్ డీసెంట్ ఉండేసి వివో బ్రాండింగ్. ఇది సాటిన్ ఫినిష్, అంటే మీకు ఫింగర్ ప్రింట్స్ అంతేం పడవు, కాకపోతే దానిపైన ఏదో బ్రష్ స్ట్రోక్స్ లాగా ఆ డిజైన్, ఒక ప్యాటర్న్, ఒక యాంగిల్లో కనపడుతుంది, బాగుంది. ఇందులో చాలా 5x అల్ట్రా బ్రైట్ ఫ్లాష్ ఉంది రియర్ కెమెరాకి, అంటే మీకు డార్క్లో కూడా మీకు ఎక్సలెంట్ ఫొటోస్ రావడానికి. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సింగిల్ కెమెరానే, బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపిల్స్ తీసి నేను కొద్దిసేపు యూజ్ చేసి, ఈరోజే లాంచ్ కాబట్టి తొందరగానే రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇది వివో T5 మొబైల్ నేను మొత్తం సెటప్ చేసేసిన ఫింగర్ ప్రింట్ అదేసి. 8.1 mm థిక్నెస్, 192 గ్రామ్స్ వెయిట్ ఉండేసి, 6.74 ఇంచెస్ HD+ LCD నాచ్ డిస్ప్లే, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా స్క్రీన్ ప్రొటెక్టర్ మీకు క్లియర్ కేస్, సాఫ్ట్ కేస్ కూడా ఫ్రీ వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. డిస్ప్లే బాగానే ఉంది, మీకు బెజల్స్ అవి కూడా ఇక్కడ చూడొచ్చు. బ్రైట్నెస్ అది ఓకేనే, ప్లాస్టిక్ బాడీయే. బ్యాక్ మొత్తం మీకు మ్యాట్ ఫినిష్ ఉండేసి అందులో ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు, వివో బ్రాండింగ్. ఒక యాంగిల్లో ఇట్లా వైట్ కలర్లో స్ట్రోక్స్, బ్రష్ స్ట్రోక్స్ లాగా డిజైన్ ప్యాటర్న్ అది బాగానే ఉంది. చాలా బ్రైట్ LED ఫ్లాష్ ఉంది రియర్ కెమెరాకి. అస్ఫరికల్ ఎలిమెంట్ ఉండేసి 8 మెగాపిక్సెల్ కెమెరా. కొన్ని ఫొటోస్ 1080-30లో వీడియో షూట్ చేస్తా, ఆ వీడియో క్లిప్ అవన్నీ లాస్ట్లో పెడతా. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా నేను వీడియో 1080-30ది లాస్ట్లో పెడతా, చూసేసుకోండి. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ యాక్యురసీ అది బాగానే ఉంది. బెజల్స్ అది అంటే ఇక్కడ నాచ్ పెద్దగానే ఉంది, చిన్న ఏరియాలో కొంచెం బెజల్ పెద్దగా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే పర్వాలేదు, ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే అంటే బడ్జెట్ ప్రైజే ఉండేలాగా ఉంది ఇది. నేను అనుకుంటా ఒక 10,000-13,000 ఆ రేంజ్లో ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది. మీరు కూడా చూస్తారు కదా మొత్తం లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత, ఎంత ఉంటే బాగుంటుంది దీని ప్రైస్ చెప్పండి. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్స్ అంటే యానిమేషన్ అది ఏం లేదు, కానీ UIలో ల్యాగ్ అయితే ఏం అనిపించలేదు నాకు. ఇందులో మీరు క్విక్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్ ప్యానల్ అది చూడొచ్చు. బ్రైట్నెస్ ఆల్మోస్ట్ 70-75% పెట్టిన నేను. ఓకేనే ఉంది బ్రైట్నెస్ అది. కొంచెం వైట్ బ్యాలెన్సే కూలర్ సైడ్ ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే మరీ ఎడ్జ్ నుంచి చూస్తే కొంచెం కాంట్రాస్ట్ అది తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కలర్ సాచురేషన్, టెక్స్ట్ షార్ప్నెస్ అదంతా బాగానే ఉంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీకు యూనిసాక్ T7225 ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసరే, 2.5 lakh అట్లా ANTU స్కోర్ ఉంటుంది. FM రేడియో కూడా ఉంది. అంటే ఇది హెవీ గేమింగ్ అట్లా ఏం పనికిరాదు ఈ మొబైల్. లైట్ క్యాజువల్ గేమ్స్ అట్లా
అట్లా ఆడొచ్చు కానీ ఉన్నాయి చిన్న చిన్న గేమ్స్ అవన్నీ మీరు కావాలంటే తీసేయొచ్చు. డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అవన్నీ కూడా మీకు ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 16 తోటి వస్తుంది. అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి డీటెయిల్ చూసుకోండి. ఆరిజిన్ OS 6 తోటి వస్తుంది. ఇంకా ఆక్టాకోర్ ప్రాసెసర్, ఇంకా ఇక్కడ 64 GB స్టోరేజ్, 4+4 GB అంటే వర్చువల్ మెమరీ కూడా ఉంది. ఇంకా మీకు ఇది 5500 బ్యాటరీ తోటి వస్తుంది. ఇంకా ఇది మే 2026 సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇంకా స్టోరేజ్ ర్యామ్ అంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 25.58 GB యూజ్ అయిపోయింది. ఇంకా ర్యామ్ అంటే 8 GB అంటే 4+4 అనుకోండి, 4 వర్చువల్ మెమరీ. ఇంకా మీకు డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ambient లైట్ సెన్సర్ ఉంది, ఆటో బ్రైట్నెస్, అది రిఫ్రెష్ రేట్ అంటే ఇది 90 Hz డిస్ప్లే కదా, నేను డిఫాల్ట్ 90 ఉంటే అదే పెట్టిన. ఒకవేళ ఇంకా బ్యాటరీ మీకు సేవ్ చేయాలంటే స్మార్ట్ అడాప్టేషన్లో పెట్టవచ్చు, లేకపోతే 60 Hz పెట్టుకోవచ్చు. 90 బాగుంది స్మూత్గా. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే ఇందులో 5500 బ్యాటరీ ఉంది కాబట్టి ఈజీగా ఒక 1 day అయితే వచ్చేస్తుంది. 15 watts అడాప్టర్ తోటి వస్తుంది. ఇంకా 4 years వరకు మీకు బ్యాటరీ లైఫ్ పక్కా ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఇంకా ఇది కెమెరా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, బాగానే ఉంది, ఓకే అని చెప్పొచ్చు. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి మనం టూ మచ్ ప్రో రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా పిక్చర్స్ మీరు చూడండి, లాస్ట్లో మీకు ఎలా అనిపించింది చెప్పండి. పర్వాలేదు, 8 MP కెమెరా ఉండేసి 1080లో 30లో వీడియో షూట్ చేస్తుంది. ఇంకా మీకు అన్ని పోర్ట్రేట్, నైట్ మోడ్, వీడియో, ఇంకా ఇక్కడ 1080, 720 ఏదైనా సెట్ చేసుకోవచ్చు. 1080 బెటర్. ఇంకా మోర్లోకి వెళ్తే మీకు పానోరామా, డాక్యుమెంట్స్, ఇంకా టైం ల్యాప్స్ ఉంది, ప్రో ఫోటో ఉంది, లైవ్ ఫోటో ఉంది. సెట్టింగ్స్లో కూడా పెద్దగా ఏం లేవు, సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఫోటో శాంపిల్స్ అవి తీసాను నేను, ఫ్రంట్ రియర్ది వీడియో శాంపిల్స్ కూడా తీసిన 1080 30లో. చూడండి, మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏదైనా వీడియోస్ ప్లే చేసి మీకు డిస్ప్లే క్వాలిటీ, ఇంకా టాప్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ కూడా ఒకసారి వినిపించేస్తా. వినండి, విన్నాక ఎట్లా అనిపించిందో చెప్పండి. 1080 వరకు యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ HD వరకు. నాకైతే డిస్ప్లే కలర్స్ అవి బాగానే అనిపించినాయి. ఇది మీడియా కన్జంప్షన్కి సింపుల్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. ఒకసారి స్పీకర్ది ఆడియో అవుట్పుట్ కూడా నా వీడియోలో వినండి. ఏమంటారు ఫ్రెండ్స్, ఎంత ఉంటే బాగుంటుంది ఈ మొబైల్? నేను అనుకుంటున్నా 10 నుంచి 13,000 వరకు ఉంటే ఓకే ఉంటుందేమో అనిపిస్తుంది. ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లా చూసిండ్రు కదా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్. ఇంకా వాళ్ళు లాంచ్ తర్వాత ప్రైస్ డిస్క్లోజ్ చేస్తారు కాబట్టి నేను లింక్స్ ఉంటే అప్డేట్ చేసేస్తా, చూసుకోండి. ఎలా అనిపించింది మొబైల్ అది కూడా చెప్పండి. ఇది ఏం లేదు, సింపుల్గా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్కి, లేకపోతే పిల్లలకి, లేకపోతే సింపుల్ వీడియోస్ అవి చూడడానికి యూట్యూబ్లో, ఇంకా బేసిక్ మొబైల్ కావాలి, ఇంకా బ్యాటరీ లైఫ్ రఫ్ అండ్ టఫ్ యూస్కి పనికి రావాలి, కింద పడ్డా ఏం కావద్దు అనుకునే వాళ్ళు ఈ మొబైల్కి వెళ్ళొచ్చు. అది ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన Vivo T5. రేపు మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్లో కలుస్తా. బాయ్. ఈ ఫొటోస్ అన్నీ చూసుకోండి.